అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం విజిట్ చేసిన టెంపుల్ శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానం, అప్పనపల్లి. ఈ ఆలయం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంకు సమీపాన అప్పనపల్లి గ్రామంలో ఉంటుంది. శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానం అమలాపురంకు 23 కిలోమీటర్లు, రాజమండ్రికి 67 కిలోమీటర్లు, కాకినాడకు 71 కిలోమీటర్లు, రాజోలుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, కోనసీమ తిరుపతిలా మన అప్పనపల్లి బాల తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ప్రాచీన కాలంలో అప్పన అనే భక్తుడు స్వామివారి గురించి ఈ ప్రదేశంలో తపస్సు చేయడం వలన ఈ గ్రామానికి అప్పనపల్లి అని పేరు వచ్చిందని అంటారు. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో వేదాభ్యాసానికి, ఆధ్యాత్మికతకు కొలువైన నిలయం. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ఇది. స్వామివారికి ప్రతినిత్యం జరిగే పూజా కార్యక్రమాలు ఎంతో విశేషంగా ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రానికి స్వామివారు రావడానికి కారకుడు రామస్వామి అనే భక్తుడు. ఆయన ఈ గ్రామంలో కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ వచ్చిన లాభాలలో కొంత మొత్తాన్ని స్వామివారికి కేటాయిస్తూ ఉండేవాడు. ఆ డబ్బుతో తరచూ తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. వయస్సు పైబడిన కారణంగా ఆయన తిరుమల వెళ్ళలేక ఆవేదన చెందాడు. దాంతో త్వరలో నేనే మీ గ్రామానికి విచ్చేస్తున్నట్లుగా శ్రీనివాసుడు ఆయన కలలోనికి వచ్చి చెప్పాడు. దాంతో రామస్వామి తన దుకాణంలోనే స్వామివారి నిలువెత్తు చిత్రపటం ఉంచి పూజించడం మొదలుపెట్టాడు. ఆ చిత్రపటం నేటికి ఆలయంలోని ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తుంది. ఆలయ గోపురాలపై ఎటు చూసిన పురాణ సంబంధముల దృశ్యాలతో కూడిన వివిధ దేవతా ప్రతిమలు దర్శనమిస్తుంటాయి. గర్భాలయంలో స్వామి బాలబాలాజీగా కొలువై ఉంటాడు. ఈ దేవస్థానానికి 100 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. తూర్పు, ఉత్తర భారతదేశంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బాలాజీ అని పిలుస్తారు. అయితే మన దగ్గర మాత్రం ఈ పేరుతో పిలవడం చాలా అరుదు. చిలుకూరు బాలాజీ స్వామివారి దేవస్థానం తరువాత వెంకటేశ్వర స్వామివారిని ఆ పేరుతో పిలువబడుతున్న క్షేత్రం అప్పనపల్లి బాలాజీ స్వామివారి దేవస్థానం. ఈ ఆలయంలో పద్మావతి, ఆండాల్ తాయార్, గరుడాల్వార్ విగ్రహాలను శ్రీమన్ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి నూతన ఆలయంలో ప్రతిష్ఠించారు. పచ్చని వరిచేలు, విస్తారంగా కొబ్బరి తోటలు, గోదావరి తీరాలలో కోనసీమలో విశేషంగా ఆకట్టుకున్న దేవాలయం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానం. జ్యేష్ఠమాస పర్వదినాల్లో 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకి భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రత్యేక మందిరాలలో పద్మావతి దేవి, ఆండాల్ అమ్మవారు పూజలు అందుకుంటుంటారు. అప్పనవల్లి వెంకటేశ్వరుడు అమ్మ కన్నా సున్నితమైన మనుషుడని, కోరిన వరాలను ఆప్యాయంగా అందిస్తాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా కోనసీమలో చాలామంది వివాహాలు ఈ ఆలయంలోనే జరుపుకుంటారు. ఈ ఆలయంలో ప్రతిరోజు విచ్చేసిన భక్తులకు అన్నదానం పెడతారు. ఇక్కడ భక్తులు మొక్కులుగా స్వామివారికి తలనీలాలు సమర్పించి సమీపంలో ఉన్న గోదావరిలో స్నానాలు చేస్తారు. ఈ టెంపుల్ని ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓదారోళ్ళం ఇక్కడ ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి.
ఓం నమో వెంకటేశాయ.